జై సంభాజీ మహారాజ్, జై జై శివాజీ మహారాజ్ అని కామెంట్ చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చావా రివ్యూ అయితే ఫస్ట్ రివ్యూ అయితే వచ్చేసింది అనమాట. సో తరుణ్ ఆదర్శ్ గారు చావా రివ్యూ అయితే పెట్టడం జరిగింది. చావా అయితే చాలా బాగుందని చెప్పారు. స్టారింగ్ విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందన అని చెప్పుకోవచ్చు అనమాట. నేషనల్ క్రష్ రష్మిక మందన నటిస్తున్నారని చెప్పుకోవచ్చు. సంభాజీ మహారాజ్ గా మన విక్కీ కౌశల్ గారు అయితే అదరగొట్టారని చెప్పారు. విక్కీ కౌశల్ గారు చాలా అయితే ఇరగొట్టేశారని చెప్పుకోవచ్చు. సో రష్మిక మందన తన పరిధిలో తాను బాగా నటించిందని చెప్పుకోవచ్చు అనమాట. అక్షయ్ ఖన్నా గారు సో ఔరంగజేబ్ రోల్ లో అయితే తను తించి పడేశారని చెప్పారనమాట. సో డైరెక్టర్ ఎవరో కాదు, లక్ష్మణ్ ఉటేకర్. సో ఈయన గొప్ప గొప్ప సినిమాలు చేశారని చెప్పుకోవచ్చు. దాంట్లో ఒకటి లుక్కా చుప్పి మూవీ. సో ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది. కావాలంటే ఆ మూవీ కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. సో బీజిఎం బై ఏఆర్ రెహమాన్ ప్రాణం పోసారని చెప్పుకోవచ్చు అనమాట. బీజిఎం తను ప్రాణం పెట్టేశారని చెప్పుకోవచ్చు అనమాట. ఆ లెవెల్లో అయితే ఈ చావా రివ్యూ అయితే ఉందని చెప్పుకోవచ్చు. శివాజీ మహారాజ్ తెలుసు కదా, వాళ్ళ కొడుకే చావా అని చెప్పుకోవచ్చు అనమాట. సో సంభాజీ మహారాజ్ మూవీ అయితే పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సో ఆల్రెడీ బుక్ మై షోలో చూస్తే టికెట్లు అయితే భారీగా అమ్ముడుపోతున్నాయని చెప్పుకోవచ్చు అనమాట. బుక్ మై షో క్రాష్ అయ్యేలా అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఒక బిగ్ మూవీకి ఏ విధంగా టికెట్స్ రాలుతాయో ఈ మూవీకి అదే విధంగా టికెట్లు రాలని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పటి వరకు 3 మిలియన్ టికెట్స్ అయితే అమ్ముడుపోయాయి. ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ విక్కీ కౌశల్ రీసెంట్ మూవీస్ అని చెప్పుకోవచ్చు. సో తరుణ్ ఆదర్శ్ గారు 4.5 అయితే దీనికి రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ రివ్యూ ఆయన చెప్పారు కాబట్టి ఆ రివ్యూని నేను రివ్యూ చేస్తున్నా అని చెప్పుకోవచ్చు అనమాట. సో విక్కీ కౌశల్ పర్ఫార్మెన్స్, రష్మిక మందన పర్ఫార్మెన్స్, లక్ష్మణ్ ఉటేకర్ టేకింగ్, ఏఆర్ రెహమాన్ బీజిఎం, అక్షయ్ ఖన్నా గారి యాక్టింగ్ అనమాట ఈ సినిమాని ప్రాణం పెట్టేసాయని చెప్పుకోవచ్చు అనమాట. సో ఎంతలా అంటే అంతలా మీరు చూస్తున్న కొద్ది మళ్ళీ చూడాలనిపించేలా ఉందని చెప్పేసి అంటున్నారు అనమాట. సో ఫస్ట్ రివ్యూ ఇది. సో మీకు ఎలా అనిపించిందో లేదో కామెంట్ చేయండి. రిలీజ్ అవుతుంది కాబట్టి రేపు మళ్ళీ పెట్టే ప్రయత్నం చేస్తాను రివ్యూస్ అనమాట. సో ప్రస్తుతానికి ఇదే రివ్యూ. సో ఈ మూవీ రేపు చూసేటప్పుడు మీకు నచ్చుతుందా లేదా అని కామెంట్ చేయండి. చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు అనమాట. రష్మిక మందన కానీ, విక్కీ కౌశల్ కానీ, అక్షయ్ ఖన్నా గారు కానీ, ఏఆర్ రెహమాన్ బీజిఎం కానీ, దాని తర్వాత లక్ష్మణ్ ఉటేకర్ టేకింగ్ అండ్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్టింగ్ కానీ. సో చాలా వండర్ విజువల్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ప్యాట్రియాటిక్ అండ్ పీరియాడిక్ మూవీకి ఇంతలా మంచి రివ్యూ రావడం చాలా అయితే నాకు ఆనందాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే మన శివాజీ మహారాజ్ కొడుకు సో జీవిత ఆధారంగా తీసిన మూవీనే ఇది కాబట్టి, బయోగ్రఫీ కాబట్టి. సో ఇంకా మంచిగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.